అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడపలో జరిగే మహానాడు ఏర్పాట్లలో భాగంగా మినీ మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు జరిగింది. ప్రస్తుతం ఇవాళ పాణ్యం నియోజకవర్గ మినీ మహానాడు ప్రోగ్రాం జరిగింది. మనతో మాట్లాడడానికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చరితారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు మినీ మహానాడులో ఎలాంటి తీర్మానాలు తీసుకున్నారు? ఈరోజు పాణ్యం నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి మహానాడు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మాకు ఏవైతే మా నియోజకవర్గంలో మిగిలిపోయావో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పనులు చేయడం జరిగింది. గత పాలకులు విస్మరించినటువన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. గత పాలకుల పాలన ఎలా ఉందంటే రివర్స్ టెండరింగు, రివర్స్ పాలనతో అన్నీ ఏవైతే శాంక్షన్స్ ఇచ్చి అన్నీ మళ్ళీ వెనక్కిపోయినాయి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే అన్నీ రోడ్స్ అయితేనేమి అన్నీ మళ్ళీ శాంక్షన్ చేయించుకొని పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అలగనూరు రిజర్వాయర్ అది కట్ట తెగిపోయింది. 3 కోట్లతో అయ్యేది గత పాలకులు పూర్తిగా విస్మరించడం వల్ల ఈరోజు అది 36 కోట్లకు వచ్చింది. దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అది కానీ ఆ కట్ట పూర్తి చేసినట్లయితే సాగునీరుకు తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అలాగే గడ్వేంల బైపాస్ రోడ్డు కూడా మేము వచ్చిన తర్వాత శాంక్షన్ చేయించాము. దాన్ని కూడా త్వరితగతిన పనులు కూడా జరపవలసిందిగా, అలాగా ప్రతి మండలానికి ఏవైతే ముఖ్యంగా కర్నూలులో 16 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో మాకు 23 ఏళ్ళైంది కర్నూలు కార్పొరేషన్లో విలీనం చేసి. ఇంతవరకు తాగునీటి సమస్య 2-3 రోజులకు ఒకసారి వస్తూ ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కూడా ఒక అరగంట రావడము 45 మినిట్స్ కంటే ఎక్కువ రావడం లేదు. కాబట్టి ఈ శాశ్వత పరిష్కారం అంటే గోరుకల్లు రిజర్వాయర్ నుంచి మన సీఎం గారు చెప్తా ఉన్నారు, సస్టైనబుల్ సోర్స్ ద్వారా నీళ్లు చేస్తామని చెప్పి. అంతేకాకుండా జేజేఎం ద్వారా కూడా గత పాలకుల నిర్వాహకం వల్ల నిధులన్నీ అలాగా ఉన్నాయి. కాబట్టి ఇంకా 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసి 85,000 కోట్లతో 3 ఏళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా నీళ్ళు ఎక్కడి వరకైతే మండలాల వరకు వస్తాయి, మిగతాది కూడా గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా పూర్తి చేయాలా అని చెప్పేసి దాన్ని కూడా, అలాగే మౌలిక సదుపాయాలు కూడా ఎక్స్టెన్షన్ ఏరియా ఎన్నో రోడ్స్ అయితేనేమి డ్రైన్స్ అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. పార్కుల డెవలప్మెంట్ లెక్క అలాగే వాటికి అన్నిటికీ నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మొన్ననే సీఎం గారు 50 కోట్లు కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అలాగే ముఖ్యంగా గోరుకల్లు రిజర్వాయర్ కూడా గత పాలకులు పూర్తి కాకముందే అది పూర్తయిందని చెప్పేసి 10% పనులు మిగిలిపోయినాయి. పూర్తయిందని చెప్పడం వల్ల అది లీక్ అవుతూ ఉంది ఇప్పటికీ. కాబట్టి మేము వచ్చిన తర్వాతనే 1 కోటి రూపాయలతో తెలుగుదేశం ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే పనులు చేపించడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ బండపరుపు కుంగుతూ ఉంది. అంటే వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల అది కుంగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు 2.5 కోట్లు యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు చేయిస్తూ ఉన్నాం. ఇంకా శాశ్వతంగా ఈ లీకేజ్లు ఉండకుండా ఉండడానికి కూడా నిధులు మంజూరు చేయాలని కూడా ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నాం. అలాగే పాణ్యం నియోజకవర్గంలో కూడా ఏవైతే చెరువులు ఉన్నాయి వాటిని అన్నింటినీ నింపాలా అని చెప్పేసి, అలాగే ముఖ్యంగా డిగ్రీ కాలేజీ ఇంటరు డిగ్రీ ఒకే దాంట్లో షిఫ్ట్ సిస్టంలో జరుగుతూ ఉంది. కాబట్టి డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేశాము. అది సైట్ 5 ఎకరాలు ఇచ్చినట్లయితే అది కూడా పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కాబట్టి ఏవైతే మిగిలిపోయినాయో గత ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్బు చేసిందే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్బులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఉన్న చెరువులకు నింపాలా అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి మేము ఈ సాగునీరుకు తాగునీరుకు రైతుల కోసము అన్ని ఈ చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అన్ని రకాలుగా మా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కోసం మేము 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు వచ్చిపోయారు. ఆ రోజు ఎలాంటి హామీలు ఇచ్చారు? డెవలప్మెంట్ మీద ఎలాంటి ఫోకస్? ముఖ్యంగా 16 వార్డులకు సంబంధించి కర్నూలులో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన వార్డులలోనే మా నియోజకవర్గానికి రావడం జరిగింది. మేము త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది 16 వార్డులలోని చెప్పడం జరిగింది. కాబట్టి 16 వార్డులకి తాగునీటి సౌకర్యం కల్పిస్తాము. దాంతోపాటు ఇంటింటికి కుళాయి ఇచ్చి ప్రతి ఒక్కరికి నీటి సౌకర్యం కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. సస్టైనబుల్ సోర్స్ ద్వారా ఇస్తామని చెప్పడం జరిగింది.
అంతేకాకుండా ఈ మౌలిక సదుపాయాలు ఏవైతే కావాలనో రోడ్లు, డ్రైన్స్, స్ట్రీట్ లైటింగ్, పార్క్ డెవలప్మెంట్ ఇలా వాటికి కూడా 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా 8 కోట్లతో వర్కులు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత నంద్యాల చెక్ పోస్ట్ నుంచి సఫా కాలేజీ వరకు కర్నూలు ముఖద్వారం అది. ఎందుకంటే ఇట్లా కర్నూలు స్టార్ట్ కావాలన్నా, మళ్ళీ నంద్యాల నుంచి స్టార్ట్ కావాలన్నా, ఇట్లా కర్నూలు నుంచి ఎండ్ కావాలన్నా అది చాలా ఎంతో ఉపయోగకరమైన రోడ్డు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని 4 లైన్ చేశారు. అప్పుడు కొద్దిగా పనులు జరిగినాయి. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించడం వల్ల అవి టెండర్లే క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. కాబట్టి ఎక్కడున్న పనులు అక్కడే నిలిచిపోయినాయి. మేము అందుకే ఇది తప్పకుండా ఈ రోడ్డు 4 లైన్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారు. అది కూడా శాంక్షన్ చేస్తామని చేశారు. తొందరలోనే అవి కూడా పనులు ప్రారంభమవుతాయి. మహానాడుకు సంబంధించి కడపకి ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు? ఎంతమంది బయలుదేరారు? మొట్టమొదట ఇప్పుడు 22వ తేదీ నంద్యాల పార్లమెంటుకు సంబంధించి మహానాడు జరుగుతూ ఉంది. పార్లమెంట్ లెవెల్లో 7 నియోజకవర్గాలకు సంబంధించి 400 మెంబర్స్ రావాలని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది అయిన తర్వాత 27, 28, 29లో మహానాడు జరుగుతుంది. పెద్ద ఎత్తున ఒక్కొక్క నియోజకవర్గానికి 4,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది మాకు. కాబట్టి తప్పకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు, సభ్యత్వము ఏ పార్టీకి లేవు ఇంతవరకు. కాబట్టి ఈ కడపలో ఈసారి రాయలసీమలో పెట్టడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో అందరం పనిచేసి పెద్ద ఎత్తున తరలిపోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. మొత్తంగా చూసుకుంటే పసుపు పండుగ చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి మీద కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇలా గౌరవచరిత చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో వస్తున్న ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.